హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బీడీఎస్ కోర్స్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డిసెంబర్ 12వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి డిసెంబర్ 15వ తారీఖు ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు మీకు అవకాశం ఉంది. ఇక్కడ లింక్ కూడా ఇచ్చారండి. సో ఈ లింక్ ని క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు ఈ టేబుల్ క్రిందే మీకు స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. గమనించినట్లయితే మనకి ఆల్రెడీ ఎంబీబీఎస్ బీడీఎస్ కు సంబంధించి మేనేజ్మెంట్ కోటా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఆ లిస్టులో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 2 కంప్లీట్ అయ్యేంత వరకు మనకి రిలీజ్ అయినటువంటి మెరిట్ లిస్ట్ లో ఎవరి పేర్లైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫేజ్ 3కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే మీకు మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలోనే స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి మీలో ఎవరైనా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకోండి అని ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్స్ మిగిలిపోతే ఆ సీట్స్ ని ఫిల్ చేయడం కోసం ఇంతకు ముందు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే వాళ్ళు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నవంబర్ 12వ తారీఖు నుండి నవంబర్ 13వ తారీఖు వరకు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు స్టూడెంట్స్. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఎవరి పేర్లైతే ఉంటాయో వాళ్ళు ఇప్పుడు ఫేజ్ 3లో పెట్టుకోవటానికి వీలు కాదు. ఎందుకంటే కేవలము ఇక్కడ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంది స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం మాత్రమే కాబట్టి. అలాగే ఒకవేళ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అప్పుడు మేనేజ్మెంట్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కొద్దిమంది ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని సెకండ్ రౌండ్ తర్వాత అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ టైంలో ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకున్నారు. అలాంటి స్టూడెంట్స్ కి కూడా మీకు ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ కేవలము స్ట్రే వేకెన్సీ రౌండ్ లోనే వస్తుంది, కానీ ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో రాకపోవచ్చు. అర్థమైంది కదా? కాబట్టి ఇక్కడ మనకి నవంబర్ 12వ తారీఖుకి ముందుగా ఏ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందో ఆ మెరిట్ లిస్టులో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా ఒకవేళ మీకు డౌట్ అయితే అంటే మేడం నేను ఎలిజిబుల్లా కాదా, అలాంటి స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఒకసారి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్తో మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ పేజ్లో లాగిన్ అవ్వండి. సర్వీసెస్లో వెబ్ ఆప్షన్స్ లింక్ మీకు అవైలబుల్గా ఉందా లేదా అనేది చూడండి. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంది అనుకోండి, మీరు ఎలిజిబుల్ అని అర్థం. అవైలబుల్గా లేకపోతే అప్పుడు మీరు ప్రస్తుతానికి ఈ రౌండ్కి ఎలిజిబుల్ కాదు అని అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? అలాగే కొద్దిమంది ఇంతకు ముందే చెప్పాను, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని లేటుగా సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీలో కాలేజెస్ అయితే మీకు అవైలబుల్గా ఉండకపోవచ్చు. కాకపోతే బి కేటగిరీలో మాత్రం మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఈ ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్రింద 2 లక్షల రూపాయలు పే చేసి మాత్రమే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ అమౌంట్ కానీ కట్టకపోతే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వవు. కాబట్టి ముందుగా మీరు 2 లక్షల రూపాయలు పే చేసి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ 2 లక్షల రూపాయలు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. అంటే మీకు ఒకవేళ సీటు వచ్చినా అమౌంట్ రీఫండ్ అయింది, ఒకవేళ సీట్ రాకపోయినా అమౌంట్ రీఫండ్ అయింది. సీట్ వచ్చి మీరు కాలేజ్లో కానీ జాయిన్ అవ్వకపోతే అప్పుడు ఈ 2 లక్షల రూపాయలు మీకు రీఫండ్ చేయబడదు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రేపు మీకు సీటు వస్తే కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కట్టవలసినటువంటి అమౌంట్కి ఇది యాడ్ అవ్వదు. ఈ అమౌంట్ డైరెక్ట్గా మీకు ఒక 3 to 4 months తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా క్రెడిట్ అయింది. ప్రస్తుతానికి మీరు జాయినింగ్ రోజు మాత్రం ఖచ్చితంగా ట్యూషన్ ఫీ అమౌంట్ ఎంత కట్టాలో ఆ అమౌంట్ మొత్తం మీరు తీసుకుని వెళ్ళి కట్టాలి. అలాగే ఇప్పుడు ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే ఈ రౌండ్లో కేటగిరీ బిలో సీటు వస్తే 16,100 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే కేటగిరీ సి లేదా ఎన్ఆర్ఐ కేటగిరీలో కానీ సీటు వస్తే 40,100 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మీరు ఈ అమౌంట్ కట్టి అలాట్మెంట్ ఆర్డర్ కానీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మేము జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నాము అంటే అప్పుడు ఈ అమౌంట్ రీఫండ్ చేయబడదు. ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతాను అనుకున్నప్పుడే మీరు అమౌంట్ కట్టి అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకోండి. అంతేగాని అనవసరంగా మీరు అంటే అమౌంట్ కట్టి మరలా నేను జాయిన్ అవ్వకూడదు అనుకుంటే 2 లక్షల రూపాయలు పోతాయి,
ప్లస్ అలాట్మెంట్ ఆర్డర్కి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కట్టిన అమౌంట్ కూడా మీకు తిరిగి ఇవ్వబడదు. ఒకవేళ మీరు 2 లక్షల రూపాయలు కట్టిన తర్వాత కూడా జాయిన్ అవ్వకూడదు అనుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా వదిలేస్తే సరిపోతుంది. అప్పుడు మీ అమౌంట్ మీకు రీఫండ్ అయిపోయింది. అంతేగాని వెబ్ ఆప్షన్స్ ఒకసారి పెట్టిన తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత జాయిన్ అవ్వను అంటే మాత్రం అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు. అలాగే బి కేటగిరీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీ అమౌంట్ 4,40,000 రూపాయలు. అది ఎన్ఆర్ఐ కేటగిరీలో సీటు వస్తే మీకు అప్ టు 13,20,000 అంటున్నారు. అంటే మ్యాక్సిమం ఇంతవరకు కట్టే అవకాశం ఉండొచ్చు. అంటే ఇది కాలేజ్ని బట్టి ఉంటుంది. అంటే మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఏ కాలేజీకి ఎన్ఆర్ఐ కేటగిరీలో ఎంత ఫీజు ఉంది అనేది కూడా ఇక్కడ డిఫైన్ చేశారు ముందుగానే. కాబట్టి ఈ అమౌంట్ మీరు కట్టగలిగితేనే ఎన్ఆర్ఐ కేటగిరీలో ఈ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇంకొక పని చేయొచ్చు. ప్రస్తుతానికి మనకి ఏ ఏ కాలేజెస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ లిస్టులో ఇక్కడ B1 అంటే బి కేటగిరీలో నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అని అర్థం. B2 లోకల్ స్టూడెంట్స్కి బి కేటగిరీ సీట్స్ అని అర్థం. అలాగే CAT-C అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ అని అర్థం. ఇక్కడ ఏ కాలేజెస్లో అంటే మీకు బి కేటగిరీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు మీకు ఒకవేళ సి కేటగిరీ సీట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి కాలేజెస్తో మాట్లాడుకొని అంటే చాలా వరకు కూడా మీకు బి కేటగిరీ రేటుకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వీలైతే మీరు కొంచెం అమౌంట్ తక్కువకి మాట్లాడుకుంటే మంచిది అని మీ అందరికీ కూడా నా సలహా. ముందుగా మాట్లాడుకోవాలి ఏదైనా సరే. ఒకసారి సీట్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు తగ్గించరు అమౌంట్, అది గుర్తుంచుకోండి. టోటల్ కౌంట్ కూడా ఇచ్చారు. B1 కేటగిరీ నాన్ లోకల్ బి కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి 55 సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే లోకల్ స్టూడెంట్స్ కి 110 సీట్స్ ఉన్నాయి. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీలో 79 సీట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి ముస్లిం మైనారిటీ కాలేజెస్లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ గానీ సీట్స్ మిగిలిపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్లో నాన్ ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ముస్లిం మైనారిటీ కాలేజెస్లో సీట్స్ ఇస్తామని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ మీరు మైనారిటీ కాలేజెస్లో పెట్టుకోవచ్చు. వాటితో పాటుగా మిగిలిన అన్ని కాలేజెస్లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ప్రయారిటీని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారంగా కాలేజెస్ని ఆర్డర్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకసారి మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మరలా నెక్స్ట్ రౌండ్లో అప్గ్రేడేషన్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది థర్డ్ రౌండ్. థర్డ్ రౌండ్ అంటే ఈ రౌండ్లో సీట్ వస్తే జాయిన్ అవ్వటం వరకే ఉంటుంది. ఇంకా దీని తర్వాత మీకు అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ 7th పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ మీరు సీట్ అలాట్మెంట్ వచ్చి కానీ కాలేజెస్లో జాయిన్ అయి ఉండకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు థర్డ్ ఫేజ్లో 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఏ కాలేజెస్ని అయితే వీళ్ళు జాయిన్ అవ్వకుండా వదిలేశారో ఆ కాలేజ్లో ఆ సీట్ మాత్రం మీకు వెబ్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉండదు. మిగిలిన అన్ని కాలేజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దెర్ ఇస్ నో స్లైడింగ్ ఆర్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ 3 ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. అంటే మీరు మేనేజ్మెంట్ కోటా నుండి కన్వీనర్ కోటాలో మళ్ళీ స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ వస్తుందేమో ట్రై చేద్దామంటే కుదరదు. ఇంకా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3లో సీట్ వచ్చింది అంటే దట్ ఈస్ ఫైనల్. ఇంకా తర్వాత ఎక్కడికి కూడా మీరు చేంజ్ అయ్యే అవకాశమే ఉండదు. లేదంటారా 2 లక్షలు వదులుకొని మీరు సీటు వదులుకోవాలి. అంతేకాదు కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో మరలా పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉండదు, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? అంటే మీరు సీటు వదులుకున్నా సరే నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కన్వీనర్ కోటాకి కానీ అలాగే మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో మరలా పార్టిసిపేట్ చేద్దామన్నా కూడా అప్పుడు కూడా మీకు అవకాశం ఇవ్వరు. అర్థమైంది కదా? కాబట్టి థర్డ్ రౌండ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ బోల్డ్ చేసి ఇచ్చారు 11th పాయింట్లో. ఒకవేళ ఎవరికైనా కన్వీనర్ కోటా 3వ రౌండ్లో కానీ సీట్ అలాట్ అయ్యి ఉంటే ఆ స్టూడెంట్ అంటే కాలేజ్లో జాయిన్ అయ్యారా లేదా అనేది అనవసరం. వీళ్ళు మేనేజ్మెంట్ కోటా ఇప్పుడు ఫేజ్ 3లో కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరే వీళ్ళకైతే సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వము అని చెప్తున్నారు. అర్థమైంది కదా ఈ పాయింట్? కన్వీనర్ కోటా BDS ఫేజ్ 3లో సీట్ అలాట్ అయ్యింది, మీరు జాయిన్ అయినా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3లో బెటర్ కాలేజ్ కోసం అప్లై చేయకూడదు, పార్టిసిపేట్ చేయకూడదు, వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. లేదా ఫేజ్ 3లో మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదు అనుకుందాం, కన్వీనర్ కోటా సీటు నచ్చక ఇప్పుడు మరలా మేనేజ్మెంట్ కోటాలో మీకు కావలసిన కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందామంటే 2 లక్షల రూపాయలు కట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరే మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వము అని చెప్తున్నారు. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే రిజల్ట్స్ అనౌన్స్ చేయక ముందే మీ పేర్లని డిలీట్ చేసేస్తాము అని చెప్తున్నారు.
అలాగే 15th పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ కానీ ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ సీట్ వచ్చి జాయిన్ అయ్యి ఇప్పుడు అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారనుకోండి. కాలేజ్ కానీ ఎలాట్ అయితే ఆల్రెడీ జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గర మీకు కస్టోడియన్ సర్టిఫికెట్ ఇచ్చే ఉంటారు. ఆ కస్టోడియన్ సర్టిఫికెట్ ఇప్పుడు మీకు న్యూగా ఎలాట్ అయినటువంటి కాలేజీకి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్, ట్యూషన్ ఫీ అమౌంట్ తీసుకొని ఇప్పుడు ఎలాట్ అయినటువంటి థర్డ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. అలాగే ఇక్కడ రెడ్ కలర్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు ఫేజ్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే రిపోర్టింగ్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైనా స్టూడెంట్ నా సర్టిఫికెట్స్ ఇవ్వండి, నేను సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఇవ్వము అని చెప్తున్నారు. అయితే ఎప్పుడు ఇస్తారు అంటే ఇండియాలో అన్ని స్టేట్స్ లో బీడీఎస్ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే డిస్కంటిన్యూషన్ ప్రాసెస్ ద్వారా పెనాల్టీ కట్టించుకొని మీకు అప్పుడు మీ సర్టిఫికెట్స్ ఇస్తారు. అంతేకాదు మీరు నెక్స్ట్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా మీకు డీబార్ కూడా ఉంటుంది. పేమెంట్ 2 lakhs సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టేటప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు బ్యాక్ స్టెప్ వేయకండి. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అంటే 2 లక్షల రూపాయలు యూనివర్సిటీ అకౌంట్కి వెళ్ళిపోతాయి. కానీ మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చిన తర్వాత అంటే ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ వస్తుందేమని వెయిట్ చేస్తూ కూర్చోవద్దు. అది రాదు, వెంటనే అవ్వదండి. మీకు ఖచ్చితంగా మరలా మీరు 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రా రెండో ట్రాన్సాక్షన్ చేయాల్సిందే. అప్పుడే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. కాకపోతే ముందు డిడక్ట్ అయినటువంటి అమౌంట్ ఒక వారం 10 రోజుల్లో మీకు క్రెడిట్ అయింది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దాని లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. అలాగే మీకు ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే మీరు బ్యాంక్ వాళ్ళతో ముందుగానే మాట్లాడుకోండి. డే ట్రాన్సాక్షన్ 2 లక్షల రూపాయలు అవుతుందా లేదా చూసుకోండి. ఎందుకంటే మధ్యలో సెకండ్ సాటర్డే ఉంది, సండే ఉంది. ఈ 2 days బ్యాంక్స్ వర్క్ చేయవు, బ్యాంక్ హాలిడేస్. కాబట్టి మీరు జాగ్రత్తగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీలైతే 12వ తారీఖే మీరు ఈ ట్రాన్సాక్షన్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. కావాలంటే వెబ్ ఆప్షన్స్ నెమ్మదిగా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.